మహాశివరాత్రి చీకటిని చీల్చుకుంటూ వచ్చే జ్ఞానోదయం. కోట్లాది మంది భక్తులు పరమేశ్వరుని నామస్మరణతో మునిగిపోయే ఈ పర్వదినాన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది అర్ధరాత్రి వేళ జరిగే లింగోద్భవం. పూర్వం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య నేనే గొప్ప అనే అహంకారం తలెత్తి అది యుద్ధానికి దారితీసిన వేళ. వారి అజ్ఞానాన్ని తొలగించడానికి సమస్త విశ్వం అబ్బురపడేలా ముక్కంటి ఒక అనంతమైన అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు. అది ఆరంభం లేని అంతం లేని జ్యోతిర్లింగ స్వరూపం. ఆ స్తంభం చివరకు కనుగొనడానికి బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిశాడు. మొదలను వెతుకుతూ విష్ణు వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళాడు. వేళ్ల ఏళ్లు వెతికిన ఆ మహాదేవుని అంచులను తాకలేక ఓటమిని అంగీకరించి తల ఉంచారు. అప్పుడే వారికి అర్థమైంది దైవం అనంతుడని, ఈ సృష్టికి మూలం ఆ పరమశివుడేనని. అందుకే ఈ అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఆ జ్యోతిర్లింగాన్ని స్మరించుకొని అభిషేకించిన మనలో అహంకారాన్ని నశించి జన్మ జన్మల పాపాలు భస్మమైపోతాయి. సత్యం శివం సుందరం. ఓం నమ శివాయ.